నడవాలంటే ఒక కొత్త తరం ఊపిరి పోసుకొని శక్తిని అందుకొని ముందుకొచ్చి సమాజానికి సేవ చేయాలంటే ఒక జయశంకర్ సార్ ఈ నేలను నడిచిందంటే ఒక కేసీఆర్ గారు ఈ నేలను నడిచిందంటే వాళ్ళ తల్లులే ప్రధాన కారణం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మనకు మహిళలకు ఎవరో ఏదో ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆధిపత్యం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించడానికి వీలు లేదు. అది సామాజిక పరమైనటువంటి ఆధిపత్యమైన పురుషాధిక్యమైన దేన్ని కూడా మనం సహించడానికి అసలు ఆస్కారమే లేదనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఏముంది ఇవాళ కొంత ముందు కన్నా మన తల్లుల కన్నా కొంచెం మనం ఫ్రీగా ఉన్నాం. కొంత చదువుకునే అవకాశం వస్తుంది, అక్కడో ఇక్కడో ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా వంట ఇంటి పాత్రల మీద ఆయన గారి పేరే ఉంటుంది. అవునా కదా? వంట మనమే చేయాలి, వంట ఇంటికి మనమే మహారాణి. కానీ వంట ఇంటి పాత్రల మీద కూడా ఆయన పేరే ఉంటుంది తప్పితే ఆవిడ పేరు ఉండదు. అంటే నిజమైనటువంటి సమానత్వం కానీ, నిజమైనటువంటి స్వతంత్రం కానీ, నిజమైనటువంటి ఏ ఫ్రీడమ్ కానీ, ఏ హక్కు కానీ మహిళకి ఇంకా రాలేదు. అంటే కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. శరీరం మనది, బిడ్డను మోసేది మనం. కానీ ఆ బిడ్డకు పేరు ఎవరు పెడతారు? ప్రతి ఇంట్లో బిడ్డకు పేరు పెట్టేటటువంటి స్వతంత్రం ఆడబిడ్డలకు ఉందా లేదా అనే విషయాన్ని దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా ఏ స్థాయిలో ఉన్నా సరే మహిళలకు, ఇక్కడ ఇప్పుడు చాలామంది ఉన్నారు మహిళలు. మనకు సెక్రటేరియట్లో 4th క్లాస్ ఎంప్లాయీస్ కోసం పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, అంగన్వాడీ ఆశా వర్కర్లుగా పనిచేసేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, డాక్టర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, లాయర్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, కోట్లాది రూపాయలతోని వ్యాపారవేత్తలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన దగ్గర ఇక్కడ ఉన్నారు. అంటే ఇవాళ చదువుకోవడమే కాదు, మన వృత్తి వ్యాపారం చేయడమే కాదు, మనం కూడా సమాజానికి సేవ చేస్తామని ముందుకొస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. కానీ వాళ్ళకు నిజమైనటువంటి అవకాశాలు పొలిటికల్ పార్టీస్ ఇస్తలేవు. రేపటి నాడు తెలంగాణ జాగృతిలో అత్యద్భుతంగా అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని మీరు వేలు పట్టి నడిపించేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ ఇక్కడ నాకన్నా ముందు చాలా మంది మహిళా నాయకులు మాట్లాడారు, ఎంత అద్భుతంగా మాట్లాడారు. అనేక మంది మగవాళ్ళు కూడా మైక్ పట్టుకొని భయపడి కింద పడిపోతారు. కానీ మా ఆడబిడ్డలు మాత్రం అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు, అద్భుతంగా విషయాన్ని అవగాహన చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెంచుతాం దీన్ని. ప్రతి నియోజకవర్గంలో ఇదివరకు చెప్పినాం లీడర్ ప్రోగ్రాం పెడతాం, వెళ్ళి వాళ్లకు నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తామని చెప్పినాం. 33% కోసం కొట్లాడినాం. వాస్తవానికి ఆకాశంలో సగం, భూమిలో సగం. మనకు రావాల్సింది 50% వస్తుంది, చేరుతాం అక్కడికి. కానీ ముందు డోర్లో ఒక కాలన్నా పెట్టాలి. కాబట్టి 33% అయినా పర్వాలేదని చెప్పి ఒప్పుకున్నాం. ఆ 33% సాధించడంలో ఈ దేశ చరిత్రలోనే జాగృతి పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఆనాడు ట్రైన్లెక్కి బస్సులెక్కి ఢిల్లీ దాకా వచ్చినటువంటి మా జాగృతి అక్క చెల్లెలందరికీ కూడా నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు మనం పోయి అక్కడ కూర్చున్నాం కాబట్టే రైలు కదిలింది, బండి కదిలింది, పట్టాల మీదకి ఎక్కింది, ఇవాళ మహిళా బిల్లు వచ్చింది. మరి ఆ మహిళా బిల్లు ఆనాడు చెప్పినాం మనం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఉంది. మొత్తం జనగణన అయితే తప్పితే అది రాదట. ఆ జనగణన ఎప్పుడైతుందో, అది ఎప్పుడు వస్తుందో, కనీసం వచ్చేసారి తెలంగాణ ఎన్నికలకు వచ్చేసారి కన్నా మహిళా బిల్లు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెండవది, మరి ఎట్లాంటి మహిళలు రావాలి చట్టసభలకి? ఎవరు రావాలి? ఓన్లీ ఒక సోకాల్డ్ పెద్ద కులాలు రావాలా? లేకపోతే ఓన్లీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు ఉంది కాబట్టి వాళ్ళే రావాలా? మరి ఎవరు రావాలి? అందరూ రావాలి. బీసీలు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అన్ని కులాలు, అగ్రవర్ణాలు రావాలి, అందరు రావాలి. ఎందుకంటే వాస్తవానికి ఒకసారి ఆలోచన చేస్తే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు, పెద్ద కులం చిన్న కులం అని ఉండదు. మన మహిళలంతా ఒకటే కులం. ఎందుకోసం? మొత్తం అండర్ కరెంట్గా మనకున్నది ఆవేదనే. ఏ ఇంట్లో పుట్టినా వివక్షనే, ఏ ఇంట్లో పుట్టినా డిస్క్రిమినేషనే, ఏ ఇంట్లో పుట్టినా నువ్వు తెలివిలేని దానివి అని మొదలు పెడతాడు భర్త. ఎక్కువ ఏమన్నా మాట్లాడబోతే ఉండవే నీకేం తెలివి ఉందంటాడు. తండ్రి అదే అంటాడు, భర్త అదే అంటాడు, అన్న అదే అంటాడు. బయటకు వెళ్తామంటే మనకన్నా చిన్నోడైన తమ్ముడైనా తోడిచి పంపిస్తారు తప్పితే మనల్ని ఒంటరిగా పంపించరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట మహిళతోని? మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా
హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టారు. అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని లేదు వాళ్ళు, కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. మా రక్షణ మీ బాధ్యత, మీరేసే బిచ్చం కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇంకొక విషయం దయచేసి మన మహిళలు గుర్తుపెట్టుకోవాలి. మనము 3 ఈలను మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా. ఇది మనకు చెప్పరు మగవాళ్ళు. ఎందుకు? మన ఒళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోం. మనకేముంటుంది న్యాచురల్గా, ఫస్ట్ పిల్లాడు తిన్నాడా లేదా చూడాలి, పిల్లగాడు తిన్నాక ఇప్పుడు ఆయనను బతిమిలాడాలి కాసేపు తినబాబు అని, అదొక గోల మనకు. సో పిల్లగాడికి తినిపించాలి, భర్తకు తినిపించాలి, అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, ఆఖరికి మనం తింటాం. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా ద్వారా నేను చాలామంది తల్లులకు, చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తారు, ఆ మిగిలిన ఫుడ్ వీళ్ళు తినేస్తుంటారు. ఏంటంటే వాడు ఇడిచిపెట్టిండు అంటారు. అస్సలు తినొద్దు దయచేసి, నేను చెప్తున్నా. నో, నాట్ ఎట్ ఆల్. ఆత్మగౌరవం కాదు. మిగిలిపోయిన ఫుడ్ తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టనా? మిగిలిపోయిన అన్నం తినడానికి మనం ఏమైనా చెత్తపుట్టలమా? మనం ఏం తినాలనుకుంటున్నామో, మన ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తినాలి, పౌష్టికాహారం తినాలి. మన ఒళ్ళు గుల్ల అయిన తర్వాత మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు, పూర్తి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇది మిలిటరీ ఓన్కి అవసరమో లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి అవసరం. ఖచ్చితంగా చెప్తున్న ఈ విషయం, ఇది పోలీసు వాళ్ళకి అవసరమో లేదో నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి అవసరం. ఎందుకంటే మన రక్షణ మనం చేసుకోవాలి, మన ఒంటిని మనం బాగా చూసుకోవాలి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్. జాగృతి నాయకులు కార్యకర్తలు ఎవరు ఎక్సర్సైజ్ చేయకపోయినా మంచిగా ఉండదు, ముందే చెప్తారు. ఓకేనా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే చదువు కాదు, 10th క్లాస్ రాసుడు, అది ఓకే, అది ఈజీగా చేసేస్తాం. కానీ ప్రతినిత్యం చదవాలి. దయచేసి నాయకులుగా ఎదగాలంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, పైనుంచి కింద వరకు. మనకు అవసరం ఉన్న సబ్జెక్ట్ అయినా కాని సబ్జెక్ట్ అయినా టాప్ టు బాటమ్ చదవాల్సిందే. వాగ్దానం చేస్తారా? చదువుతారా అందరూ? ఎన్ని పేపర్లు వస్తాయి మీ ఇంటికి? ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే, ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్ని ఫ్రీయే పేపర్లు. లేలే అక్క న్యూస్ కాదు, అన్ని న్యూస్ చూడాలి. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళు మనల్ని తెలివి లేదు మీకు అని ఎందుకంటారు? ఎందుకంటే మనం లిమిటెడ్గా చూసుకుంటాం, మనకేది కావాలో అది చూసుకుంటాం, పిల్లలకి ఏది కావాలో అది చూసుకుంటాం. అట్లా కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూడాలి. మనం చూసినప్పుడు మనకు సంబంధించి కూడా అంశం వచ్చినప్పుడు దాన్ని బేరీజ్ వేసుకోగలుగుతాం, దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్ చదువు అంటలేను, మీరు 10th చదివినరా, PhD చేసిరా నాకు అనవసరం. లోక జ్ఞానం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ ఎట్ ఎనీ కాస్ట్. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. తర్వాత 3వ ఈ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అని నేను ఎందుకంటున్నా అంటే ఫార్మల్ ఉద్యోగం చేసే అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా అబ్బా, నాకు 47 ఏళ్ళు, 2 పిల్లలు నా వాళ్ళు చదువుకోవడానికి పోయాను, నేను ఫ్రీగానే ఉన్నా కదా, నేను ఇప్పుడు సమాజ సేవ చేయొచ్చు కదా. నేను ఇవాళ పిలుపునిస్తా ఉన్న మా ఆడబిడ్డలు, లక్షలాదిగా ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డల్ని, మీకు మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయి ఉద్యోగాలకు వెళ్ళిపోయి మీరు ఫ్రీగా ఉంటే ఏం చేయాలి నేను కృష్ణారామ అనుకోవద్దు. మానవ సేవనే మాధవ సేవ. దయచేసి బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్నటువంటి అక్క చెల్లెలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏజ్తో అవసరం లేదు. కమింగ్ టు పాలిటిక్స్,
దయచేసి రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్ని మార్చాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని క్లీన్గా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్ని సాఫ్ చేయాలంటే చీపురు పట్టుకొని ఇల్లు ఊడ్చే మనమే కరెక్టు, మహిళలమే కరెక్టు. మీ బాధ్యతలు తీరిపోతే ఈ సమాజాన్ని క్లీన్ చేయడానికి మీరు బయటికి రావాల్సిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అని నేను అంటున్నా అంటే, నేను ఒక ఆడబిడ్డగా ఉంటే నా భర్త పుట్టినరోజు నా పిల్ల పుట్టినరోజు వస్తే నేను ఫ్రీగా నా అంతటి నేను సంపాదించిన డబ్బుతోని ఒక చాక్లెట్ అన్న కొనియాలి. మనం ఆధారపడద్దు, భర్త డబ్బు మీద ఆధారపడద్దు, పిల్లల సంపాదన మీద ఆధారపడద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, దాన్నే మిత్తికి దింపుకోరి, ఏదో ఒకటి చేయండి. మనకు ₹1 సంపాదించాలి. జాగృతి నాయకురాల కార్యకర్తలకు మాత్రం నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరి రూపాయి వాళ్ళే సంపాదించుకోవాలి. సంపాదించుకుంటారా? పైసలు మన దగ్గర ఉంటే పవర్ కూడా మన దగ్గరనే ఉంటుంది. అవునా కదా? ఒప్పుకుంటారా లేదా? సో నా రిక్వెస్ట్ ఒకటే మీతోని, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ముందు మనం నేర్చుకోవాలి. తర్వాత తెలంగాణ సమాజానికి అంతా నేర్పియాలి. ఇవాళ మహిళా దినోత్సవం అంటే అన్ని పార్టీలకు అన్ని ఆర్గనైజేషన్స్కి వన్ ఆఫ్ ద డేస్. కానీ తెలంగాణ జాగృతికి, తెలంగాణకు నిజమైన స్వతంత్రం తీసుకురావడానికి ఒక మహిళల ఆర్మీ నిర్మించాలి, ఒక మహిళా సైనిక శక్తిని నిర్మించాలి. దానికోసం పాటుపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి తప్పితే ఏదో సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోదు. సెలబ్రేషన్ కూడా చేసుకుందాం, బట్ మనం అన్నిట్లకు రావాలి. పవర్లకు రావాలి, పాలిటిక్స్లకు రావాలి, బిజినెస్లకు రావాలి, ఎడ్యుకేషన్లకు రావాలి, సైంటిస్టులు అవ్వాలి, అన్ని రకాలుగా పనిచేయాలి. కాబట్టి ఈ 3 ఈలు చాలా ఇంపార్టెంట్. మన హెల్త్ మనం చూసుకోవాలి, మన ఎంప్లాయ్మెంట్ మనం చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్ మనం చూసుకోవాలి. ఇంకొకసారి ఎప్పుడన్నా భర్తనో ఇంకొకలో తెలివిలేని దానా అనాలంటే ఆలోచించాలి. వాళ్ళు భయపడాలి, అమ్మ దీన్ని ఇట్లా అందామా వద్దా అని. అంటే ప్రేమ వేరు, అభిమానం వేరు. కానీ అవహేళన అనేటటువంటి దాన్ని గుర్తించాలి, దానికోసం ఆలోచించాలి. ఇక 3వది చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఏం చర్యలు చేపట్టారు? నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో ఒక చంటి బిడ్డ చనిపోతే ఏం చర్యలు చేపట్టిండ్రు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడుంది ప్రొటెక్షన్? మహిళలకు ఎక్కడుంది ప్రొటెక్షన్? ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయండి. మీరు మాతో నిలబడతారా, స్టాండ్ విత్ హర్ అని చెప్పి పిఆర్ క్యాంపెయిన్లు చేసుడు కాదు. క్రైమ్ రేట్ తగ్గించండి, పోలీసింగ్ పెంచండి, బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇచ్చుడు కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. బట్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ జాగృతి బతుకమ్మను ముందడికి తీసుకొచ్చి, బోనాలను ముందుకు తీసుకొచ్చి, ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఇవాళ సామాజిక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది. సామాజిక తెలంగాణ అంటే ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనారిటీది, అందరికన్నా ఎక్కువ ఆయా వర్గాలలో ఉన్న మన ఆడవారిది. కాబట్టి సామాజిక తెలంగాణ అంటే ఇది ఎవరి కోసమో జరుగుతున్న ప్రయత్నం, మాకేంది అనుకోవద్దు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. సామాజిక తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళలు ఉంటేనే ముందడుగేస్తుంది. కాబట్టి దానికోసం మనందరం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, 1, 2 కాదు, ప్రతినిత్యం, ఒకరోజు కాదు, ప్రతినిత్యం మహిళా దినోత్సవమే కావాలి. అయితే కామెడీ ఏంటంటే, మనం మహిళా దినోత్సవం ఎక్కువ చేసుకుంటున్నామని కొంతమంది ఈ మధ్య మాకు కూడా పురుష దినోత్సవం కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా కొన్ని చట్టాలు పురుషుల కోసం ప్రత్యేకంగా వేస్తున్నారట. నేను గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నా, మీరు కనుక మా మహిళలకు ఉన్న చట్టాలని పల్సర్ చేస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇంకా మాకు శక్తి రాలే, ఇంకా మేము ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండిపెండెంట్ కాలే, ఇంకా మాకు రిప్రజెంటేషన్ దొరకలే, ఇంకా కూడా అన్ని చోట్ల, అంటే సరదాగా చెప్తున్నా, భర్తల్ని కొట్టే స్థాయికి ఎదగలేమని. కొట్టమని నేను అంటలేను, ఎందుకంటే హింసకు నేను వ్యతిరేకం, ఎవరి మీద చేయొద్దొద్దు. సమానమైనటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మనకు లేదు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా స్కూళ్ళల్లో, ఉద్యోగాలలో మేము పరిపూర్ణంగా ముందడుగు వేసిన తర్వాత, నిజంగా మాకు 50%కి ఎక్కువ హక్కులు వచ్చిన తర్వాత, అవసరమంటే చట్టాలు